ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ అమ్మాయికి ఈ పెళ్ళంటే ఇష్టం లేదని చెప్పించాలి. ఈ అమ్మాయి ఏదో ప్రమాదంలో ఉన్నట్టుంది. పంతులు గారిని తర్వాత కలవచ్చు, ముందు ఈ అమ్మాయిని కాపాడాలి. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను రా. పదరా, ఆగో. చాలా థ్యాంక్స్ సార్. అసలు ఎవరమ్మా వాళ్ళు? నీ వెనక ఎందుకు పడ్డారు? వాళ్ళెవరో నాకు తెలియదు సార్. గుడికెళ్ళి తిరిగి వస్తుంటే రోడ్ సైడ్ ఉండి కామెంట్ చేశారు. వాళ్ళతో నాకెందుకులే అని నేను వచ్చేస్తుంటే వాళ్ళు ఫాలో అయ్యారు సార్. మీరు రాకుండా ఉండుంటే నా బతుకు నాశనం అయి ఉండేది సార్. దేవుడి దయ వల్ల సమయానికి మీరు వచ్చారు. నా కోసం ఆ దేవుడే మిమ్మల్ని పంపించాడు సార్. పోకిరి యువతలు కామెంట్ చేసినప్పుడు కామ్గా రాకుండా చెప్పు తీసుకొని కొట్టుంటే నీ వెనక పడుండేవాళ్ళు కాదమ్మా. అలాంటి వెధవులు వెంట పడినప్పుడు భయం వేస్తే వెళ్లాల్సింది ఇలాంటి మనుషులు లేని ప్లేసులకు కాదు, జనాలున్న ప్లేసులకు వెళ్ళాలి. అప్పుడే కొంచెం ధైర్యంగా ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పమ్మా, నేను డ్రాప్ చేస్తాను. పర్లేదు సార్, ఈ పక్కనే మా ఇల్లు, నేను వెళ్ళిపోతాను. అయ్యో, పోలీసులు వచ్చారు సార్. పోలీసుని చూస్తే ధైర్యం రావాలి కానీ భయపడకూడదు, ఎందుకంటే వాళ్ళు మన రక్షక భటులు. వీళ్ళిద్దరిని జీప్ ఎక్కించండి. మీరా సార్? సీఎం గారు అల్లుడు. మీరేంటి సార్ ఈ తుప్పల్లో దుకాణం పెట్టేశారు? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మీరు వెళ్ళిపోండి సార్. ఈ అమ్మాయిని స్టేషన్కి తీసుకెళ్ళి చిన్న ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి ఉదయాన్నే వదిలేస్తాం. కానిస్టేబుల్స్ తీసుకురండి. ఆగండి సార్. ఈ అమ్మాయిని ఎవరో నలుగురు పోకిరిగాళ్ళు పాడు చేయాలని చూశారు. అవును సార్, సమయానికి ఈ సార్ రావడం వల్లే నేను బయటపడ్డాను. అంతే తప్ప మీరనుకుంటున్నట్టు నేను అలాంటి దాన్ని కాదు సార్.